తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో మకాం వేశారు. మంత్రివర్గంలో తమకు చోటు కల్పించాలంటూ హైకమాండ్ పెద్దలని కోరుతున్నారు. కేబినెట్లో చోటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న మల్రెడ్డి రంగారెడ్డి పదవి రాకపోతే రాజీనామాకైనా సిద్ధమంటున్నారు. అసలు మల్రెడ్డి రాజీనామా అస్త్రం వెనుకున్నటువంటి వ్యూహం ఏంటి? త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందన్న ప్రచారంతో ఆశావాహులంతా ఢిల్లీ బాట పట్టారు. మంత్రివర్గంలో తమకు చోటు ఇవ్వాలంటూ హైకమాండ్ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కేబినెట్ లో ఖాళీగా ఉన్న 6లో 4 భర్తీ చేస్తారని పార్టీ నేతల్లో చర్చ జరుగుతుంది. మరో 2 స్థానాలు మాత్రం జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు ఖాళీగానే ఉంచుతారని తెలుస్తోంది. అయితే పార్లమెంటు ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు రావడంతో ఏసీసీ నేతలు ఆ అంశంపై దృష్టి పెట్టగా కంచ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంలో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు బిజీగా ఉన్నారు. కానీ తెలంగాణ కేబినెట్ లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేకపోవడంతో ఇబ్రహీపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాత్రం మంత్రివర్గంలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. సామాజిక సమీకరణాల్లో భాగంగా తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమన్నారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. 3 గెలిచారు. రంగారెడ్డి జిల్లా మొత్తంలో నేను ఒక్కని గెలిచినాను. రంగారెడ్డి హైదరాబాద్కు సంబంధించిన వ్యక్తిగా నాకిచ్చినా పర్వాలేదు. నిజంగానే రెడ్డి అనేటువంటిది మీకు అడ్డం వస్తే మీరు కావాలంటే నేను ఇబ్రాహీంపట్నంలో ఇంకెవరినన్నా మీరు ఎవరిని చెప్తాలకు పెట్టి తీసుకొని మీ దగ్గరికి వస్తాను. కానీ తెలంగాణలో ఒక జిల్లాకు ఎక్కువ పదవులిచ్చి మరో జిల్లాకు అసలే ఇవ్వకపోవడం సరికాదంటున్నారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. తెచ్చుకున్న 10 జిల్లాలో సగానికే మంత్రులుంటే మిగతా ఒక్కొక్క జిల్లాలో 2, 3 ఉండి లేని జిల్లాలలో లేకపోవడం అనేది ప్రజలలో అది మంచి సంకేతాలు వెళ్ళవు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రయత్నాలు ఫలిస్తాయా, రాజీనామాకు సిద్ధమవుతారా అన్నది చూడాలి.